సో ముఖ్యమంత్రి మరి కాసేపట్లోనే రాబోతున్న క్రమంలో మరి ఆయన ఏం పరిశీలించబోతున్నారు, ఏం ప్రకటించబోతున్నారు అనేది సర్వత్రా ఒక ఆసక్తి అయితే నెలకొంది. సో ఖచ్చితంగా బాధితులకు ఒకంత ఉపశమనం ఆయన ప్రకటన ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మీ వద్దకు మళ్ళీ వస్తాం లేటెస్ట్ అప్డేట్స్ గురించి. ఒక్కసారి హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం. సో మృతదేహాలను ఉంచిన మార్చురీ వద్ద పరిస్థితి ఏంటి, మా కరెస్పాండెంట్ విష్ణుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విష్ణు చెప్పండి. సో ఇంతకుముందే మనం మాట్లాడాం 9am న్యూస్లో. సో ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఏ రకంగా ఉంది, పోస్ట్ మార్టం నిర్వహించే వైద్యులు అక్కడికి వచ్చారా, అలాగే అధికారులు ఏ రకమైన ఏర్పాట్లు అక్కడ చేస్తున్నారు, అక్కడ ఉన్న మృతదేహాలకు అలాగే అక్కడికి చేరిన కుటుంబ సభ్యులకు ఒకంత గౌరవం దక్కాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి అలాంటి పరిస్థితులు నెలకొన్నాయా? సో అధికారుల దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి మీరు తీసుకెళ్లే ప్రయత్నం ఏదైనా చేశారా విష్ణు? హరి, పటంచెరులో ఒకవైపు ఏదైతే మానవ శరీరాల మాంసపు దిబ్బలతో పటంచెరు మార్చుడంతా నిండిపోయిందని చెప్పొచ్చు. మరోవైపు తమ కుటుంబ సభ్యుల చివరి చూపు చూసుకోవడం కోసం, కనీసం ఆ మృతదేహాన్ని అప్పగించడం కోసం వచ్చిన బంధువులను అందరూ చూడొచ్చు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక్కడ ఉన్న కుటుంబం అయితే నిన్న ఉదయం 10:30 నుండి కంపెనీ వద్దనే ఉండి కనీసము తను ఏ క్షణానైనా ఏ కోణానైనా బతికి ఉండే అవకాశం ఉందేమో అని చెప్పి నిన్న ఉదయం 11 గంటల నుండి మనం నిన్న 2 సార్లు కూడా ఆ లైవ్లో చూపించడం జరిగింది. ఉదయం 11 గంటలకు కంపెనీకి వచ్చి ఈ క్షణం వరకు కూడా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర నిలబడి కనీసం ఎట్లాగూ ప్రాణం పోయింది, తన భర్త శవాన్న తొందరగా అప్పచెప్పండి అని చెప్పని కొంతమంది, అంటే భర్తలను పోగొట్టుకున్న భార్యలు, తమ్ముళ్ళను పొడగొట్టుకున్న అన్నలు, కొడుకులను పొడగొట్టుకున్న తల్లుల ఆర్తనాదాలతో మొత్తం ప్రభుత్వ ఆసుపత్రి అయితే నిండిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే పోస్ట్ మార్టంకి సంబంధించి కేవలం 4 మృతదేహాలకు సంబంధించి మాత్రమే పోస్ట్ మార్టం పూర్తి కావడం జరిగింది. ఒకే ఒక డాక్టర్తో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము, గౌరవంగా మృతదేహాలను అప్పగిస్తామని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా నిన్న అర్ధరాత్రి నుండి కేవలం ఒకే సింగిల్ డాక్టర్తో పోస్ట్ మార్టం నిర్వహించే పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులందరూ కనీసము అసలు బాడీ ఐడెంటిఫై కోసం అన్న ఇవ్వండి అని చెప్పనంటే కూడా ఎక్కడ వాళ్ళకి చూపించే పరిస్థితి కనబడదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లేబర్కు సంబంధించిన కుటుంబ సభ్యులు మన మధ్యన ఉన్నారు. వాళ్ళందరూ కూడా కనీసం మేము మాకు స్వస్థలాన్ని తీసుకెళ్లాలంటే అది బీహార్ కావచ్చు, అట్లాగే యూపీ కావచ్చు, తీసుకెళ్లాలంటే ఇక్కడ ఉన్న వసతులు ఏందన్నది కూడా ఉండొచ్చు. మీరు అన్నట్టుగా ఇంతకుముందు వీళ్ళు ఉదయం 6 గంటల నుండి ఏదైతే మృతదేహాలకు సంబంధించిన DNA టెస్ట్ల కోసం వీళ్ళందరూ రావడం ఉంది. కనీసం వీళ్ళకి ఒక మంచినీళ్ళ సదుపాయం కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చూడొచ్చు. వర్షం పడే పరిస్థితి కనబడతా ఉంది. కనీసం కూర్చోవడం కోసం కుర్చీలు లేవు. వీళ్ళందరూ ఎంత హృదయ విదారకమైన పరిస్థితులు ఉన్నారు. కొంతమంది సొమ్మసిల్లిన తల్లులు కనబడుతున్నారు. కొంతమంది కనీసం చివరి క్షణానికి నేను చూపడం కోసం మమ్మల్ని అనుమతించండి మార్చురి వద్దకు అంటే పోలీసులు ఖచ్చితంగా అక్కడికి అనుమతించేది లేదు అంటున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున తరలి వచ్చిన సుమారు 47 మంది కుటుంబ సభ్యులు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకి స్నేహితులు, బంధువులు అందరూ వచ్చిన నేపథ్యంలో ఎవరిని కూడా ఇప్పుడు చూపించే పరిస్థితి లేదు అంటున్నారు. ఎందుకంటే కనీసం పోస్ట్ మార్టం అన్న స్టార్ట్ చేయండి అని అంటే DNA టెస్టులు పూర్తి కాకుండా పోస్ట్ మార్టం చేసే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. నిన్న ఈ సమయానికి ఇంటి నుండి మేము కంపెనీకి వెళ్తున్నామని చెప్పి బయలుదేరిన వాళ్ళు శవాలుగా, విగత జీవాలుగా, మాంసం ముద్దలుగా మారడంతో మేము ఎవరిని ప్రశ్నించాలి, అసలు మా భర్త ఎక్కడున్నాడు, మా కొడుకు ఎక్కడున్నాడు అని చెప్పి అడిగితే చెప్పే పరిస్థితి కూడా లేదని కూడా ఉంటుంది. మేము ఎవరిని సంప్రదించాలనో కూడా ఇక్కడ ప్రభుత్వం చెప్పే పరిస్థితి కనబడతలేదు. కనీసం మా బాడీని మాకు ఇస్తే మేము ఎక్కడో తీసుకెళ్లి గౌరవంగా మా కుటుంబ సభ్యులను పూడ్చుకుంటాము, లేకుంటే శవదానం చేసుకుంటామంటే కూడా ఎవరు కూడా మాట్లాడించే పరిస్థితి లేదు. ఇక ఇతర రాష్ట్రాల వారి పరిస్థితి అయితే కనీసం వాళ్ళకు మాట్లాడించే పరిస్థితి. మనం కాసేపటి క్రితమే జిల్లా కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. కనీసం మృతదేహాలకు సంబంధించిన పోస్ట్ మార్టం తొందరగానే కంప్లీట్ చేసి వాళ్ళకి అప్పగించే పని చేయండి అని అంటే ఖచ్చితంగా DNAలు పూర్తి అయ్యే వరకు కూడా మన మృతదేహాలకు సంబంధించి పోస్ట్ మార్టాన్ని వేగవంతం చేసే పరిస్థితి కనబడలేదు అంటున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఎవరికి కూడా DNA టెస్టులు స్వతహాగా కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ సభ్యులను గుర్తుపెట్టలేని విధంగా పూర్తిగా 90% బర్న్ అయిన ఉన్న పరిస్థితుల్లో వారికి ఆ స్థితిలో కుటుంబ సభ్యులను చూపించలేమని చెప్పి మరోవైపు చెప్తున్నారు. ఇంకోవైపు కనుక చూసుకుంటే ఇప్పటికీ అక్కడ సంఘటన స్థలంలో చూసుకుంటే పటాన్చెరుకు సంబంధించిన మార్చురికి కేవలం 35 బాడీలు మాత్రమే రావడం జరిగింది. కానీ అధికారులు చెప్తున్న దాని ప్రకారం 47 మంది శవాలను మనం వెతికి తీయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వివిధ ఆసుపత్రులకు తరలించమంటున్నారు. అయితే పటాన్చెరుకు సంబంధించిన మార్చురిలో కేవలం 5 ఫ్రీజర్లు ఉన్న నేపథ్యంలో మిగతా వాళ్ళందరినీ కూడా గుప్పలుగా పడేయడం జరిగింది. అంటే ఒక బాడీ మీద ఇంకొక బాడీ పడేయడం, ఆల్రెడీ బర్న్ అయి ఉండడం వలన అవన్నీ కూడా పూర్తిగా స్మెల్ వచ్చే పరిస్థితి కనబడుతుంది. వాళ్ళందరూ తొందరగా పోస్ట్ మార్టం పూర్తి చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ అధికారులు ఎంక్వైరీలు, సీఎం కార్యక్రమాల్లో, సీఎం బందోబస్తులో, సీఎంకు రిపోర్ట్లు ఇచ్చే కార్యక్రమంలో పడ్డారు తప్ప కుటుంబ సభ్యులు ఎవరిని కూడా పట్టించుకున్న పాపన పోవట్లేదు. త్వరితగతంగా నిన్న ఇన్సిడెంట్ జరిగి ఈపాటికి ఆల్మోస్ట్ 24 గంటలు గడిచినప్పటికి కూడా నిన్న ఉదయమే 10:30కు 4 డెడ్ బాడీలను గుర్తించడం జరిగింది. వాళ్ళకు కూడా ఆ బంధువులకు కూడా ఇచ్చే పరిస్థితి కనపడలేదు. ఇక మిగతా రాష్ట్రాల పరిస్థితి నలుగానే ఉంది. అసలు వారు ఎవరికి చెప్పుకోవాలి, బాడీని కనీసం ఇక్కడ నుండి ఎలా తరలించాలి, ఖననం
ఎక్కడ చేయాలి, వారిని ఎవరిని సంప్రదించాలి అనే విషయాన్ని కూడా తెలియని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్మికుల కుటుంబ సభ్యులు ఉన్నారు. మొత్తంగా హృదయ విదారకమైన పరిస్థితి కనబడుతుంది. కనీసం వీళ్ళకి తాగడం కోసం మంచినీళ్ళు కానీ కూర్చోవడం కోసం ఒక కుర్చీ కానీ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితిని ప్రభుత్వం మనం ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కానీ వాళ్ళు ముఖ్యమంత్రి కార్యక్రమంలో బిజీలో ఉంటున్నారు తప్ప క్షతగాత్రులకు సంబంధించిన కానీ మరణించిన కుటుంబ సభ్యులకు న్యాయం చేయడం కోసం అయితే ప్రయత్నం జరగట్లేదు అని చెప్పొచ్చుకోసారి. ఇది నిజంగా ఎక్స్క్యూజ్ చేయని అంశం విష్ణు. మన బాధ్యతగా ఖచ్చితంగా వాళ్ళ పరిస్థితిని అధికారులకి తీసుకెళ్ళాలి. సో మీరు ఆ దిశగా మీరు ప్రయత్నం చేస్తున్నందుకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి మీకు. బట్ దిస్ ఇస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. దూర ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి అక్కడ వాళ్ళ మృతదేహాల కోసం పడిగాపులు పడుతున్న వాళ్ళకి కనీస మర్యాద గౌరవం దక్కాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు చెప్పినట్టుగా 35 మృతదేహాలు మాత్రమే అని చెబుతున్నారు. మరి మిగతా మృతదేహాల పరిస్థితి ఏంటి? అలాగే షిఫ్ట్లో ఎంతమంది ఉన్నారు అనేది వాళ్ళ పేర్లతో సహా వివరాలన్నీ ఫ్యాక్టరీ దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ పేర్లన్నా బయట పెట్టే అవకాశం ఉందా? అంటే దాదాపు 57 మంది ఇండ్లకి చేరుకున్నారు అనే ఒక రిపోర్ట్ అయితే అందింది. యా విష్ణు, ముఖ్యంగా నిన్న వాళ్ళ కంపెనీ వాళ్ళు లేట్ అవర్స్లో జిల్లా కలెక్టర్ రిలీజ్ చేసిన దాని ప్రకారం 141 మంది సిబ్బంది ప్రమాదం జరిగిన సందర్భంలో అక్కడ ఉన్నారని చెప్తున్నారు. అయితే 35 మంది మాత్రం క్షతగాత్రులు అటు ధృవ హాస్పిటల్లోనూ ప్రసన్న హాస్పిటల్లోనూ చికిత్స పొందుతున్నారని చెప్తున్నారు. 47కు సంబంధించిన మృతదేహాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో 35 మృతదేహాలను పడంచెరు ఆసుపత్రికి తరలించాము. మిగతా వాటిని ఇక్కడ పడంచెరు హాస్పిటల్ తరలించే ఇక్కడ స్టోర్ చేసే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళందరినీ సంగారెడ్డి ఆసుపత్రికి తరలించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా కేంద్రమైన ఆసుపత్రి కాబట్టి అక్కడ చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇక్కడ పర్టికులర్గా గమనించాల్సిన అంశం ఏంటంటే మృతి చెందిన 47 మందికి సంబంధించిన పేర్లు ఈ పాటికి ప్రభుత్వం రిలీజ్ చేయదు. కేవలం 4 పేర్లు రిలీజ్ చేయడంతో అసలు క్షతగాత్రుల్లో ఉన్నారా, ఏదైతే క్షేమంగా బయటకు వెళ్ళిన వారిలో ఉన్నారా, మృతదేహాలుగా ఉన్నారన్న అంశాన్ని ఎవరికి క్లారిటీ లేకుండా పోయింది. ఎవరు వచ్చినా ఇక్కడికి వచ్చినప్పుడు దయచేసి మా పేర్లు ఉన్నాయా, మా అన్నయ్య ఉన్నాడా, మా తమ్ముడు ఉన్నాడా అని చెప్పని మనను పర్టికులర్గా మీడియాని అడిగి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని కనీసం చూపించండి అని చెప్పని ఇక్కడ ఫోటోలు వాళ్ళ దగ్గర ఉన్న ఐడెంటిటీ కార్డులు, ఆధార్ కార్డులు పట్టుకొని తిరుగుతున్నారు తప్ప వాళ్ళు మార్చురీలో ఉన్నారా, క్షేమంగా బయటకు వెళ్ళారా, క్షతగాత్రులు హాస్పిటల్లో ఉన్నారన్న అంశాన్ని పర్టికులర్గా సూచించే ప్రయత్నం ఎప్పుడు జరగట్లేదు. ఎందుకంటే ఒక జిల్లా యంత్రాంగము ఒక మీడియా సెల్ లాంటిది పెట్టో లేకుంటే ప్రభుత్వానికి ఒక టోల్ నంబర్ కనుక పెట్టి మాకు సంబంధించిన వ్యక్తి కనబడట్లేదు, దయచేసి ఎక్కడున్నాడో ఐడెంటిఫై చేసి చెప్పండి అని అంటే ఖచ్చితంగా ఒకవేళ మృతి చెందితే మృతి చెందాడని, లేదు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఉన్నాడని, లేదు ఇంకా మనకు అన్నౌన్ పర్సన్గా ఉన్నాడు అని అంటే అన్నౌన్ పర్సన్గా ఉన్నాడని చెప్పి కూడా చెప్పే పరిస్థితి అయితే ఇక్కడ కనబడతలేదు. ఇప్పుడు చూడొచ్చు, మనకు ఒక తల్లి తను చూపిస్తూ ఉంది ఇక్కడ, చూడొచ్చు నిన్న నుండి కూడా ఎత్తుతా ఉన్నాను నేను. కనీసం ఎవరు ఎక్కడ ఉన్నారు అన్న వాళ్ళు వరంగల్ నుంచి రావాలి, వాళ్ళు వస్తలేరు. నేను ఒక్కదాని పిచ్చి దాని లాగా తిరుగుతున్నా. మాకు పాలోళ్ళు అవుతారు, మా బావగారు మనవాడు తిరుగుతాను. నిన్నటి నుంచి ఏ సమాచారం లేదు, ఎవరిని అడిగినా ఏం చెప్పట్లేరు. ఏమంటున్నారమ్మా మీరు నిన్న నుంచి తిరుగుతాయి అడిగితే ఎక్కడున్నాడో శిథిలాలు అన్నట్టు ఏది చెప్పట్లేరు వాళ్ళు మాకు. మీరు సొంత వాళ్ళు కారు కదంటే నేను నానమ్మని అవుతా, చిన్న నానమ్మని అవుతా. చూడొచ్చు సార్, ఇక్కడ ఈ పరిస్థితి ఉంది. ఎవరు ఎందుకంటే దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చూపించడం కోసం వస్తూ ఉన్నారు. కానీ ఒక 3 నెలల క్రితమే పెళ్ళైన ఇతను తను చెప్తున్నట్టు మీకు ఏమవుతాడమ్మా ఆయన? మనవాడు, మా బావగారు మనవాడు. మా బావగారు మనవాడు పని చేస్తున్నాడు. అందులో 1 సంవత్సరం అయినట్టుంది. ఎన్ని గంటలకు వచ్చారు మీరు ఇక్కడికి? నిన్న నేను 1ంటికి తెలిస్తే 1ంటికి అంచు తిరుగుతున్నా. ఎంతమంది మీకు వీళ్ళు జరిగిందని ఎప్పుడు తెలిసిందమ్మా? నాకు ఒక పొద్దున తెలిసింది కానీ ఏమో ఏ కంపెనీలో చేస్తుండో అనుకున్న. ఫోన్ చేసి తెలిసేసరికి సిగాచి అనేసరికి ఊరికొచ్చిన. హాస్పిటల్ మొత్తం తిరిగిన. అఖిలేశ్వరు అంటే అఖిలేష్ కదా మా పేరు, వాని పేరు అఖిలేశ్వర్ అని చెప్తుండేమో, పొరపాటున చెప్తుండేమో. హాస్పిటల్ పోయి చూస్తే మా అఖిల్ కాదు. మీకు ఎక్కడ శతగాత్రులలో దొరుకుతలేడు, యాక్సిడెంట్ ప్రమాదం ఉన్న వాళ్ళని దొరుకుతుంది, బతికిన వాళ్ళని ఎండ్లా లేడు, ఎక్కడ లేరు. రాత్రి 1 గంట దాకా కూడా చూసినాం. ఇంకో పిల్లగాడు మనవాడు వచ్చిండు, క్లారిటీ ఇచ్చారమ్మా? ఇప్పుడు కూడా ఏది లేదు. ఇంకా వాళ్ళకి తల్లిదండ్రులు వస్తుంటే వాళ్ళు వచ్చినాక ఏం మాట్లాడతారు. ఇక మేము వేరే అనిపోతే మాకు ఎక్కడ దొరుకుతలేదు. ముఖ్యంగా ఇలా చూడండి, ఇక్కడ చాలా మంది అట్లాగే ఉన్నారు. బాధితులందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళు అసలు ఏం జరుగుతుంది, మా కుటుంబ సభ్యులను ఇస్తారా లేదా అన్న పరిస్థితి కూడా లేకుండా పోయింది. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ తల్లి అయితే నిన్న మధ్యాహ్నం నుండి కూడా ఇదే రోదన్లో మిన్నంటిపోయి ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. తన భర్తకు సంబంధించి ఆచుకి చెప్పండి అంటారు. ఏ ఊరమ్మా మీది? మీరు చెప్పండి అన్న, ఏ ఊరు?
సరే, కొంతమంది కుటుంబ సభ్యులు మాట్లాడలేని పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు నిన్న నుండి కూడా సొమ్మసిల్లిపోయే పరిస్థితి ఉంది. ఎవరు కూడా తమ మాట్లాడే పరిస్థితి అయితే కనబడతలేదు. కనీసం మాకు త్వరగా మా బాడీలు మాకు అప్పచెప్పండి, మేము తీసుకొని వెళ్ళిపోతామని చెప్పి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే పోస్ట్ మార్టం ప్రారంభించి వాళ్ళ మృతదేహాలను మనకు అప్పగిస్తే కనీసం చివరి చూపును అంత్యక్రియలను చేసుకునే పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. పూర్తిగా రోదనలతో మాత్రం పటాన్చెరు మార్చురి ప్రాంగణం అంతా నిండిపోయిందని చెప్పవచ్చు. హరి, విష్ణు, మరోవైపు నిజంగా అంటే మృతదేహాలు అగ్ని ప్రమాదం కాబట్టి ఛిద్రమైపోయి ఉంటాయి. మరోవైపు వెదర్ చూస్తే మనకి వర్షం వచ్చేలా ఉంది. అక్కడ చూస్తే కేవలం 5 మాత్రమే ఫ్రీజర్లు ఉన్నాయని చెబుతున్నారు. నిజంగా ఇలాంటి పరిస్థితిలో అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుంది అనేది ఊహించడానికే నిజంగా చాలా కష్టంగా ఉంది. మరి ఇలాంటి పరిస్థితిలో వైద్యాధికారులు తొందరగా స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు వాళ్ళు రావట్లేదు? ఎందుకు తాత్సారం జరుగుతోంది? DNA పరీక్షలు చేసే ఫెసిలిటీ అక్కడ ఉందా? ఈ తంతంతా పూర్తి అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? ఇలాగా ఏమీ తెలియని అగమ్య గోచ పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా అక్కడ ఎంతసేపు ఉండాలి అనే ప్రశ్నకి ఏదైనా సమాధానం ఉందా విష్ణు? ఇప్పటికే రాష్ట్ర వైద్యాధికారులు కూడా ఇప్పుడు రావడం జరిగింది. రాష్ట్ర వైద్యాధికారులకు కూడా ఇక్కడ వీళ్ళకి ఒకటే సూచించారు, ప్రమాదం జరిగింది, భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది, దయచేసి మా బాడీస్ మాకు అప్పగించండి. కేవలం ఇక్కడ నుండి సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రి 30 కిలోమీటర్ల దూరం. 30 కిలోమీటర్ల దూరంలో సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో, సంగారెడ్డి మెడికల్ కాలేజ్లో సుమారు 20 నుండి 25 ఫ్రీజర్లు ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఎవరు చొరవ తీసుకొని ఆ ఫ్రీజర్లు ఇక్కడ తెప్పించే పరిస్థితి కనబడట్లేదు. ఎందుకంటే కోఆర్డినేషన్ అన్నది ఎవరికి లేకుండా అందరూ కూడా హడావిడి కార్యక్రమాల్లో రిపోర్ట్లు తయారు చేయడంలో ఉన్నారు తప్ప కానీ ఇక్కడ దగ్గరుండి ఒక అధికారి, ఎక్కడైతే మొత్తం 35 బాడీలను మార్చురీకి తరలించిన పటాన్చెరులో ఒక అధికారి కానీ, ఇటు రెవెన్యూ అధికారి కానీ, ఇటు వైద్యాధికారులు కానీ ఎవ్వరు కూడా కనీసం మీకు ఈ రకమైన మేము సహాయం అందిస్తామని చెప్పని చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్చురీలు ఏదైతే ఫ్రీజర్ని తరలించి పెట్టినట్టయితే కొంత దూర ప్రాంతాలకు వెళ్ళే బాడీసు ఏదైతే కంపోజ్గా అంటే పూర్తిగా దుర్వాసన రాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది కూడా చేయడం కోసం ప్రయత్నం లేదు. మనం కాసేపటి క్రితమే అధికారులకు చెప్పడం జరిగింది, దయచేసి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్న 25 ఏదైతే ఫ్రీజర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా తరలిస్తే కనీసము కొంత కాకపోతే కొంత అయినా వాళ్ళు దూర ప్రాంతాలకు తరలించే వాళ్ళ మృతదేహాలను క్షేమంగా అంటే తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అది చివరి చూపుగానే నోసుకుంటారని చెప్పనవచ్చు. కానీ అదంతా ఏం లేకుండా భారీ బందోబస్తు మధ్యన ఎవరిని కూడా లోపలికి రాకుండా మనం ఇక్కడ చూడొచ్చు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎంత భారీ ఎత్తున పోలీసులు మోహరించిన పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులు ఎవరు కూడా అటు మార్చురి వైపు పోకుండా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మేము ఐడెంటిఫై చేసిన తర్వాతనే వాళ్ళకు బాడీస్ అప్పగెప్తామని చెప్తున్నారు. పూర్తిగా ఈ ప్రక్రియ అంతా కూడా సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళందరినీ ఎవరెవరి DNA టెస్ట్లకు సంబంధించిన ఇప్పుడిప్పుడే కార్యక్రమం ప్రారంభమైంది. వాటన్నిటిని సేకరించిన తర్వాత వాటిని ఏదైతే మృతదేహానికి మ్యాచ్ చేసిన తర్వాతనే బాడీస్ను కుటుంబ సభ్యులకు అప్పగించాలంటే సాయంత్రం వరకు కూడా జరిగే ప్రక్రియ కనపడనుంది. హరి, రైట్ విష్ణు, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సో అది ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మార్చురీ దగ్గర పరిస్థితి. సో నిజంగా అక్కడ ఉన్న మృతదేహాలకు సరైన సదుపాయాలు అంటే ఒక ఫ్రీజర్ కానీ లేకపోతే వాళ్ళని సరైన ప్రాంతంలో ప్రదేశంలో ఉంచే పరిస్థితి కూడా లేని క్రమంలో ఒక మృతదేహం పైన మరో మృతదేహాన్ని ఉంచిన చాలా దుస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబ సభ్యులకు వారిని పలకరించే నాదుడు లేని పరిస్థితి కనిపిస్తోంది. అందరూ కూడా ప్రభుత్వ యంత్రాంగం అధికారులందరూ కూడా వాళ్ళ రిపోర్ట్స్ తయారు చేసే పనిలో వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళని పట్టించుకునే పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. ఇది ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యతను సాక్షి తీసుకుంది. మా రిపోర్టర్ విష్ణు దీనికై శ్రమిస్తూ ఉన్న సిచ్యువేషన్ కూడా ఉదయం నుంచి మనం చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాం. సో ఖచ్చితంగా అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఈ ప్రమాదానికి గురయ్యారు, క్షతగాత్రులు ఎవరు, చనిపోయిన వాళ్ళు ఎవరు, ఈ లిస్టును కూడా తీసుకునే ప్రయత్నం కూడా సాక్షి చేస్తున్న క్రమం కూడా మనకు కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి కూడా ఘటనా స్థలానికి రాబోతున్నారు. అక్కడ ఉన్న ప్రాంతాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత పరిహారం ఏదైనా ప్రకటిస్తారా అనే ఒక ఆందోళన అయితే ప్రస్తుతం, అలాంటి ప్రకటించకపోతే ఏంటనే పరిస్థితి కూడా ఆందోళన నెలకొన్న పరిస్థితి అయితే అక్కడ బాధితుల్లో కనిపిస్తున్నట్టుగా సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనిపిస్తోంది.